నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు శ్రీలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ టీఆర్ఎస్ పార్టీనే హైదరాబాద్ ను దెబ్బతీస్తోంది రుణమాఫీ అసాధ్యమన్న జగన్ పై నిప్పులు చెరిగిన మంత్రి ఉమా జూనియర్ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం కోరుతూ కంట్రోల్ రూమ్ ఎదుట జూనియర్ వైద్యులు ధర్నా మానవహారంతో నిరసన నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన కుర్చీ కోసం కుమ్ములాటలు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలి మహిళా సమైక్య కార్యదర్శి దుర్గాంబ డిమాండ్ హైదరాబాద్ గుర్తింపును దెబ్బతీస్తున్నది టీఆర్ఎస్ అని వారి అర్ధరహిత విధానాలు అన్ని విధాల చేటు తెస్తున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ పై మండిపడ్డారు. నగరంలోని ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను టీడీపీ చంద్రబాబు దెబ్బతీస్తున్నారని టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించడాన్ని ఆ దశాబ్దపు జోక్గా అభివర్ణించారని చెప్పారు. నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కు త్రాగునీటిని ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పారు. మొన్నటి వరకు వైఎస్ ప్రభుత్వం ప్రస్తుతం కేసీఆర్ జలయజ్ఞం మొదలయ్యేలా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇటు రాయలసీమలో కానీ ఆంధ్రాలో కానీ ఏదైతే ఇవాళ ఎస్ఎల్బీసీ కింద 30 టీఎంసీలు వరద జిల్లాల్లో ప్రాజెక్టులు కడతా ఉన్నారు. కల్వకుర్తికి 25 టీఎంసీలు ఉన్నాయి, నెట్టింపాడికి 22 టీఎంసీలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు భీమా కానీ, నెట్టింపాడు కానీ, కల్వకుర్తి కానీ, కోయిల్ సాగర్ కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా 97 టీఎంసీలు అంటే దగ్గర 100 టీఎంసీలు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అట్లాగే రాయలసీమలో అంద్రనివా కానీ, గాలేరి నగరి కానీ, లేకపోతే వెలుగొండ కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా దగ్గర తెలుగంగా 29 టీఎంసీలు, అంద్రనివా 40 టీఎంసీలు, గాలేరి నగరి 38 టీఎంసీలు, వెలుగొండ 43 టీఎంసీలు. ఒక్క రాయలసీమ ప్రకాశం జిల్లాలో 150 టీఎంసీలు శ్రీశైలం నీటి మీద ఆధారపడి ఉన్నాయి. ఒక 100 టీఎంసీలు మహబూబ్ నగర్ ప్రాజెక్టుల మీద ఆధారపడి ఉన్నాయి. అంటే ఇవాళ మనకు రావాల్సిన నీళ్లలో 600 టీఎంసీలు వస్తేనే ఇంకా 50-60 టీఎంసీలు నీళ్లు చాలక ఉన్న పంటని కాపాడుకోవటానికి మంచినీళ్ళ కోసం మనం ఎలా 2 రాష్ట్రాల్లో రైతులను కాపాడాలి, ప్రజలను కాపాడాలని ఆలోచన చేస్తున్నాం. ఎర్రచందనం దోపిడీదారులు వైఎస్ జగన్ దోస్తీలు అనుచరులని దేవినేని ఉమా ఆరోపించారు. గంగిరెడ్డికి తనకు ఎలాంటి సంబంధం లేదని జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం రైతులకు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేస్తామని చెప్పారు. రైతు రుణమాఫీ అసాధ్యం అని చెప్పిన అసమర్థుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గుండె మీద చేయొచ్చు చెప్పు, రైతు రుణమాఫీ చేయొచ్చు అని కానీ, చేస్తానని కానీ, నేను ప్రజలకు హామీ ఇస్తా అనే మాట నువ్వు మాట్లాడావా? రైతు రుణమాఫీ అసాధ్యమని పారిపోయిన ఉత్తర కుమారుడు నువ్వు. బడ్జెట్ సమావేశాలు జరిగితే బడ్జెట్ మీద ప్రసంగం చేయని అసమర్థ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర చరిత్రలో బడ్జెట్ అసెంబ్లీ చరిత్రలో రాసి ఉంది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ చరిత్ర చెరిపేది కాదు. వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా చెప్తున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వెరైటీస్ గన్లు సంవత్సరానికి 50 రూపాయల కన్నా ఎక్కువ పెంచకూడదని చెప్పి అడ్డగోలుగా 100 కోట్లు కడప జిల్లాలో 50,000 కోట్ల ప్రపంచంలో లేని వెరైటీస్ కడపలో ఉన్నాయి. ఒక్క 144 ఎకరాల్లో మా వెంకటరెడ్డి జిల్లాలో 50,000 కోట్ల వెరైటీస్ గన్లు ఉన్నాయి. ప్రపంచంలో దొరికే సంపదలో 26% ఇక్కడే ఉంది. అటువంటి వెరైటీస్ గన్లు ప్రజలు మీకు అధికారం ఇస్తే, పేనుగు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట. రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాలో వెరైటీస్ గనులు
ఆ విధంగా జీవోలు అడ్డం పెట్టి ప్రపంచంలో జరుగుతూ ఉన్న మార్కెట్ను పట్టించుకోకుండా 50 రూపాయల కన్నా ఎక్కువ పెంచకూడదని చెప్పి ఒక జీవో ఇచ్చి అడ్డగోలుగా దోచిపెట్టాడు కంపెనీలకి తన స్వపక్షీలకి. గ్రామీణ సర్వీసు పేరుతో కంపల్సరీ సర్వీస్తో విడుదలైన జీవో నంబర్ 107ను ప్రభుత్వం రద్దు చేయాలని, తమ డిగ్రీలను తక్షణమే రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ జూనియర్ వైద్యులు చేపట్టిన సమ్మె సిద్ధార్థ వైద్య కళాశాలలో 12వ రోజుకు చేరుకుంది. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. జూనియర్ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం కోరుతూ పాత ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదుట మానవహారం నిర్వహించారు. దీంతో నలువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లను ప్రభుత్వంతో స్పష్టంగా చెప్పే అవకాశం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇదే ధోరణితో వ్యవహరిస్తే అత్యవసర సేవలను సైతం బహిష్కరిస్తామని జూనియర్ వైద్యులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. బెజవాడ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రాజుకుంటోంది. నగర అధ్యక్ష పదవికి పోటాపోటీ నెలకొంటోంది. త్వరలో కమిటీల నియామకమని అధిష్టానం అనుకుంటున్నందున ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. విజయవాడకు రాజధాని కేంద్రంగా గుర్తింపు రావడం, ఏపీపీసీసీ ఇక్కడి నుంచే పనిచేయడంతో నగర పార్టీ అధ్యక్ష పదవికి ప్రాధాన్యాన్ని పెంచుతోంది. విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పలువురు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అడప నాగేంద్ర బీజేపీ వైపు దృష్టి సారిస్తున్నారని అధిష్టానం దృష్టికి వచ్చిన వెనువెంటనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అడప స్థానంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న మీసాల రాజేశ్వరరావును నియమించింది. మీసాలను అధ్యక్షునిగా కొనసాగిస్తారా అన్న సంశయం నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ సొంత వర్గీయుడైన కడియాల బుచ్చిబాబు, మరోవైపు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణులు నగర పార్టీ పగ్గాలు అందుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధిష్టానం వద్ద తమ అనుకూల పోటీదారుల పట్ల వ్యతిరేక ప్రచారాలను చేపడుతున్నారనేది సమాచారం. వీరిరువురి మధ్య గాని, రెండు వర్గాల మధ్య గాని పరస్పర అంగీకారం లేదు. ఎవరికి పదవి దక్కినా మరొకరికి రుచించకపోవచ్చు. నగర కాంగ్రెస్ అధ్యక్షుని పీఠం పీసీసీ కోర్టులో ఉంది. ఆ పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. మరి వెల్కమ్ బ్యాక్. మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం, సాధికారితే ధ్యేయంగా అన్ని రంగాల్లో భాగస్వాములను చేయాలని మహిళా సమైక్య నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ కోరారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఆమె హెచ్చరించారు. హనుమాన్పేటలోని దాసరి నాగభూషణరావు భవనంలో మహిళా సమాఖ్య సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ మహిళా సమాఖ్య గత మహాసభల నుంచి ఇప్పటి వరకు అమలు జరిగిన తీరు, ప్రణాళికలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆమె చెప్పారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టి మహిళా చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆమె కోరారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలు తప్పక నెరవేర్చాలని ఆమె అన్నారు. రుణమాఫీ అమలు చేసి నగదు బదిలీ రద్దు చేయాలని ఆమె కోరారు. నవంబర్ 29-30 డేట్లలో మన నగర మహిళా సమైక్య మహాసభ 2 రోజులు 200 మంది ప్రతినిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభలో జరిగింది. గత మహాసభ నుండి ఈ మహాసభ వరకు ఏం చేసామనేది చర్చించుకోవటం, అట్లాగే మహాసభలో ఎన్నుకున్న నూతన కమిటీని మీడియా ద్వారా పరిచయం చేయటం, అలాగే ఈ రాబోయే కాలంలో మేము చేయవలసిన కార్యక్రమాల మీద సమీక్ష చేయడం జరిగింది. అవి ముఖ్యంగా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మరి చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇవ్వటం జరిగింది. అది తక్షణమే అమలు చేయాలని, అలాగే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హింసని అరికట్టాలని చెప్పి, అలాగే నగదు బదిలీ పథకాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అట్లాగే ఇక్కడ మన దుర్గగుడి దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని, అలాగే గట్టి వెనక ప్రాంతానికి వచ్చేటప్పటికి అక్కడ గతంలోనే స్టేడియం కడతానని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పేసి, అలాగే మహిళలకు ఆరోగ్యపరంగా హాస్పిటల్స్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఇలాంటి వాటి మీద మేము తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానాలు వెంటనే అమలు చేయకపోతే మహిళా సంఘంగా మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బీసీ ఉద్యోగుల సమస్యలపై పోరాటాలకు వెనుకాడేది లేదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం పూర్ణచంద్రరావు అన్నారు. సీమాంధ్ర 13 జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి సిద్ధమవుతున్నామని ఆయన చెప్పారు.
గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏపీ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం పూర్ణచంద్రరావు మాట్లాడుతూ బీసీ జనసభ ఆవిర్భవించిన తరువాత దాని అనుబంధ సంస్థగా కొనసాగుతున్నామని ఆయన అన్నారు. రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు చేపట్టి బీసీలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. బీసీ ఉద్యోగులకు పీఆర్సీ 80% ఇవ్వాలని ఆయన అన్నారు. బీసీ ఉద్యోగులతో 13 జిల్లాలలో కమిటీలు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. బలమైన బీసీ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని వారి యొక్క హక్కులు సాధన కోసం మరి ఈరోజు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో మనం స్టీరింగ్ కమిటీ మాత్రం ఇక్కడ ఈరోజు వేసాము. ఈ స్టీరింగ్ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మరి ఈ 13 జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా పర్యటించి పెద్ద ఎత్తున సభ్యత నమోదు చేయించి మరి అక్కడ సభ్యులందరి యొక్క అభిప్రాయాల మేరకు అక్కడ ఒక కమిటీస్ని ఫామ్ చేసుకుని అక్కడ ఉద్యోగుల సమస్యలు తెలుసుకుని దాని మీద ఇమీడియట్గా రిప్రజెంట్ చేసుకుని సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి నెంబర్ 1. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నెంబర్ 2 పాయింట్ వాళ్ళకి మరి ఒప్పంద కార్మికులకి ఏదైతే మరి వేతనాలు ఇస్తున్నారో అవి అరకొర జీతాలతో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. వారికి పనికి తగ్గ వేతనం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దానికి భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండాలని చెప్పేసి మరి చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ ఒప్పంద కార్మికులు అందరూ కలిపి చేసే దాన్ని స్ట్రైక్కి మేము కూడా మద్దతు ఇస్తున్నాం. మరి వాళ్ళకి అది అమలు కావాలని చెప్పేసి దానికి పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మరి అది $1 మిలియన్ ప్రశ్నలుగా ఉంది. అక్కడన్నీ కూడా రికమెండేషన్ల పరంగా జరుగుతూ ఉన్నాయి. ఈ పద్ధతికి స్వస్తి పలికి ఇప్పుడున్న పద్ధతికి స్వస్తి పలికి టోటల్ సర్కిల్ యాజ్ యూనిట్గా తీసుకుని ROR అమలు చేయాలి, బీసీలకు తగు ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి మేము ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ శాఖ సంచాలకులు కె శశిబాబు చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం నగరంలో తొలిసారి చేయడంతో కార్యక్రమం కళాకారులకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుందని ఆయన అన్నారు. సత్యనారాయణపురంలోని సంగీత కళాశాలలో ఏపీ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శశిబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2003 నుంచి ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించి ఆయన జయంతి ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఉత్సవాలు చేసేవారని రాష్ట్ర విభజన అనంతరం విజయవాడలో తొలిసారి కావడంతో ఘంటసాల జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. విజయవాడ సంగీతానికి పుట్టినిల్లు కావడంతో సంగీత ప్రియులు ఎంతో ఆనందపడుతున్నారని ఆయన అన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కల్చరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన చెప్పారు. ఈ ఉత్సవాలని రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర స్థాయిలో ఒక సెలబ్రేషన్గా 2003 నుంచి జరుపుతున్నారు. స్టేట్ బైఫర్కేషన్ కాకముందు హైదరాబాద్లోనే ఈ ఉత్సవాలు జరిపేవారము. ఇప్పుడు స్టేట్ బైఫర్కేషన్ తర్వాత విజయవాడలో జరపాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఈ కళాశాలలో రేపు ఉదయం 9 గంటలకు ఘంటసాల వారి స్టాచ్యూకి పుష్పాలంకరణ ఉన్నది. దాని తర్వాత అంగాడి శివప్రసాద్ వారి బృందం చేత కాకినాడ వారి మధుర గీతాలాపన జరుగుతున్నది. దీనికి మన సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అలాగనే దేవినేని ఉమామహేశ్వరరావు గారు, శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, కొల్లి రవీంద్ర గారు, మండలి బుద్ధప్రసాద్ గారు, అలాగనే ఎమ్మెల్యేలు, ఎంపీస్, తర్వాత జిల్లా యంత్రాంగము, కలెక్టర్ గారు, ఎస్పీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీఆర్ఎస్ పార్టీనే హైదరాబాద్ను దెబ్బతీస్తోంది. రుణమాఫీ అసాధ్యమన్న జగన్పై నిప్పులు చెరిగిన మంత్రి ఉమా. జూనియర్ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం కోరుతూ కంట్రోల్ రూమ్ ఎదుట జూనియర్ వైద్యులు ధర్నా, మానవహారంతో నిరసన. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన కుర్చీ కోసం కుమ్ములాటలు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలి. మహిళా సమైక్య కార్యదర్శి దుర్గాంబ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.